రేవంత్ రెడ్డి గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించి 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అప్పులు పాలు చేసి చివరికి ఈ రాష్ట్రాన్ని మా చేతిలోకి ఇచ్చి ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత మమ్మల్ని రాజీనామా చేయడం అనేది సరైందా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో పూర్తిగా ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉప్పర్ షేర్వాణి అందరు పరిశాని అని కూడా రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే అందరికీ నమస్కారం, నేను మీ యాడా నారాజు. నిన్న ఏదైతే తెలంగాణ సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి, అదేవిధంగా నిన్న కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి రావడం జరిగింది. అనేక అంశాల మీద తెలంగాణ సంబంధించిన అనేక అంశాల మీద ఇటు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కేసీఆర్ గారి కూడా మధ్య కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితుల మీద ప్రధానంగా అసెంబ్లీలో చర్చించడం జరిగింది. అయితే నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి సంబంధించిన ఒక సమావేశానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. అయితే ఈ యొక్క సమావేశంలో రేవంత్ రెడ్డి గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించి 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అప్పులు పాలు చేసి చివరికి ఈ రాష్ట్రాన్ని మా చేతిలోకి ఇచ్చి ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత మమ్మల్ని రాజీనామా చేయడం అనేది సరైందా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో పూర్తిగా ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉప్పర్ షేర్వాణి అందరు పరిశాని అని కూడా రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటారో క్యాన్సర్ పేషెంట్కి కొంతకాలం మనం అంటే బయట చూపించుకోవచ్చు, కానీ అంటే బయట బలంగా చూపించుకోవచ్చు, కానీ 6 ప్యాక్ ఉందని చెప్పడం అనేది తప్పు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి గత 10 ఏళ్ళు పరిపాలించిన ఏవైతే గత ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వం తీవ్రమైన అప్పులు చేశారు. కాబట్టి ఆర్థిక పరిస్థితులు అనేవి బాగోలేదు. కాబట్టి అప్పులుగానే మేము చూపిస్తాం. ప్రతి ఒక్క రూపాయి కూడా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తాము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం సంబంధించిన ఖజానా ఏదైతే ఉందో ప్రతి ఒక్క రూపాయి కూడా వీలైతే మేము లెక్కలతో సహా చెప్తామనే విషయం కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా తాను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నానని, ఇంకా 20 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడి పనిచేస్తానని కూడా చెప్పడం జరిగింది. అవసరమైతే అంటే తను ఓపికతో కావచ్చు లేదా సహనంతో కావచ్చు తాను ఉంటాను, ఎన్ని ఇబ్బందులైనా సరే తాను తెలంగాణ రాష్ట్రం సంబంధించిన అభివృద్ధి కోసం ఇంకో 20 ఏళ్ళు పోరాడుతాను కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏపీ ఏదైతే తెలంగాణ సంబంధించిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు నన్ను ప్రచారంలోకి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ వ్యక్తి రేవంత్ రెడ్డి గారే తెలంగాణ సీఎం అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అవన్నీ చూసి ప్రజలు నాకు ఓటేశారు. 5 ఏళ్ళు నన్ను పరిపాలించమని ప్రజలు ఓటేశారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఎన్నికల సమయంలో కూడా నన్ను ప్రచారం తీసుకెళ్ళి ఇతనే మీ ముఖ్యమంత్రి అని కూడా రాహుల్ గాంధీ గారు కూడా ఇతనికి ఓటేయండి అని కూడా నన్ను తీసుకెళ్ళి ప్రచారం చేసి వల్లనే ఓట్లు పడ్డాయి. కాబట్టి ఖచ్చితంగా 5 ఏళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను ఈ 5 ఏళ్ళు నన్ను పరిపాలించమని ఓటేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు తాను ఉంటానని కూడా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైతే 10 ఏళ్ళు మీరు పరిపాలించి మీరు చేసిన అప్పులకు నేను రాజీనామా చేయాలంటూ కూడా రేవంత్ రెడ్డి గారు చాలా కౌంటర్ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో కూడా రేవంత్ రెడ్డి గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం తాను తెలుగుదేశం పార్టీలో ఉంటూ కూడా పోరాటం చేసిన విషయాన్ని అవసరమైతే వీడియోలతో సహా చూపిస్తానని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశారు. కేవలం ఒక పార్టీ ఒక వ్యక్తి కాదనే విషయం కూడా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు నాకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు. కాబట్టి 5 ఏళ్ళు తాను పరిపాలిస్తానని కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు 10 ఏళ్ళు పరిపాలించి అప్పులు చేసి మీరు చేసిన అప్పులకి నన్ను రాజీనామా చేయడం సరైనది కాదని కూడా వ్యాఖ్యానించారు. కాబట్టి ఏదైతే తెలంగాణ సంబంధించిన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయో ఈ సమావేశం నిన్న కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం, కేసీఆర్ గారికి అదే రేవంత్ రెడ్డి గారికి మధ్య కొంత ఏదైతే అంశాలు ఉంటాయో అంశాల వారిగా చర్చ జరగడం జరిగింది. అదేవిధంగా చాలా విషయాల్ని రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీని డిగ్రేడ్ చేస్తూ చాలా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా కొంత సామెతలు కూడా వేసి అంటే రేవంత్ రెడ్డి గారిని అవమానించేలాగా ఉన్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అంటే ఆ ప్రభుత్వం పార్టీ ఒక రాజకీయ పార్టీ ఓడిపోయినా సరే ఆ ఎదుటి వ్యక్తుల్ని చులకన చేసే మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది ఇంకా మారలేదంటూ కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి ఏదైతే తనని దిగిపోమంటున్నారో సంవత్సర కాలానికి దిగిపోమని చేస్తున్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతున్నాయో దానికి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా బలంగా అసెంబ్లీ లోపల కావచ్చు బయట కావచ్చు చాలా స్పష్టంగా చెప్పారని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.